హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారా? సో ఇవాళ మార్నింగ్ 7 కల్లా మార్నింగ్ రొటీన్ స్టార్ట్ చేశాను. సో ఉదయాన్నే పొద్దున్నే రెగ్యులర్గా మళ్ళీ ఇంతకు ముందు ఎలా ఉందో అలా ఉదయాన్నే ఎండ వచ్చేసింది. అండ్ ఈ ఎండ కిరణాలు వచ్చినప్పుడల్లా చూస్తానండి, చెట్టు అయితే చాలా బాగా పూలు వస్తాయి. మంచిగా రోజు పూజకి బయట ఈయన కొనుక్కొస్తారు, కానీ నాకు ఆ కొనుక్కొచ్చిన వాటికంటే ఈ చెట్టుకు కోసి పెట్టినవే చాలా చాలా ఇష్టం. చూసారా ప్రశాంతంగా వాతావరణం ఎలా ఉందో? ఇంత ప్రశాంతంగా ఉంటే మనం ఒకలా ఉంటాము. ఇది ఉగ్ర రూపం దాలిస్తే ఎలా ఇబ్బంది పడతామనేది విజయవాడలో ఆల్రెడీ చూసున్నాము, కేరళలో చూసాము, చెన్నైలో చూసాము. సో ప్రకృతి మనల్ని కరుణిస్తేనే మనం మన పనులు చేసుకుంటూ మన రొటీన్ అలా హాయిగా జరుగుతూ ఉంటుంది. లేదంటే మన కథం అనమాట. ఈరోజు వీడియో వచ్చేసి కొంచెం వ్లాగ్ లేజీ రొటీన్ అనమాట. యూజువల్గా ఏంటంటే ప్రతిరోజు సాయంత్రం అయ్యేసరికి నేను అన్నీ సర్దేశాను, అన్నీ వైండప్ చేసేసాను, క్లియర్ చేసేసాను, ఇలాంటి డైలాగులు వింటూ ఉంటారు కదా. సో సమ్ టైమ్స్ ఆఫ్ ది డేస్ కొన్ని రోజుల్లో మనం ఏంటంటే మన పనులు మనకి చేయాలని అనిపించదు. సో అది ఇంట్లో ఎక్కువ వర్క్ అవ్వచ్చు, మనకి బాగోకపోవచ్చు, లేదంటే మనసు బాగోకపోవచ్చు, ఏదైనా కొన్ని కారణాలు. మీరు ఏ కారణం చేత ఎప్పుడైనా ఇంటి పని చేయకుండా వదిలేస్తారో నాతో కామెంట్స్లో చెప్పండి. మొన్న కూడా మన వ్లాగ్లో ఏదో అడిగితే చాలామంది బాగా రీజన్స్ చెప్పారు. బాబు గురించి అడిగినప్పుడు మీ పిల్లల గురించి చెప్పండి అంటే చాలామంది షేర్ చేసుకున్నారు. సో అలాగా మీరు ఏ రీజన్స్ ఉన్నప్పుడు ఇంట్లో పని చేయకుండా అలా వదిలేస్తారు? అండ్ లిటరల్లీ గిన్నెలు చూసారా ఎన్ని ఉన్నాయో? ఇవి 2 రోజులు అనమాట. మనం ఇంట్లో పెట్టామంటే ఆ ధైర్యం కేవలం డిష్ వాషర్ ఉందనే. డిష్ వాషర్ లేకపోతే మాత్రం ఇంత ధైర్యం సాహసం ఎవరు చేయరు. అండ్ ఈ ఫ్లవర్స్ పూజ కంటే ముందే నార్మల్గా ఇంట్లో తెప్పించినవి, తర్వాత తెచ్చినవి కాకుండా అప్పటి నుంచి పాతవి ఫ్రిడ్జ్లో ఉన్నాయి. బట్ మధ్యలో అడ్డం రావడం వల్ల యూస్ చేయలేదు కదా. సో అవి ఏం చేయాలి, కవర్లో ఉంచితే పాడైపోతాయి. సరే ప్రస్తుతానికైతే వాషింగ్ మిషన్ మీద పెట్టాను. గులాబీ రేకులు పొడన్నా చేద్దామని చెప్పేసి. అండ్ ఇల్లు చూసారా, ప్రతి రూము మెస్సీగానే ఉంది. అక్కడ షూట్ చేసినవి, అటు పూజకి వెళ్ళొచ్చినవి, ఇంట్లో కిచెన్లో సరుకులు తెచ్చుకున్నవి, గుడ్లు సర్దలేదు, పండ్లు సర్దలేదు, ఇవన్నీ చిరాకులతోటి. అందుకనే సరే ఇక ఫటాఫట్ లాగిచ్చేయాలని చెప్పేసి ఒకరోజు వదిలేస్తాము. ఆ వదిలేయాలనిపించిన రోజు వదిలేస్తేనే రెండో రోజు ఇంకా ఫ్రెష్‌గా స్టార్ట్ అవుతదనమాట. అందుకని ఆ రోజు ముందు రోజు నైట్ అసలు చేసుకోవాలి. ఇవన్నీ మనం తెచ్చుకున్నవన్నీ కవర్‌లోంచి తీసేసి అలా పెట్టుకోవాలి గదా. సో కరివేపాకు తెస్తే అది పాడైపోద్దని చెప్పి దాన్ని తొడాల నుంచి తీసైతే పక్కకు పెట్టి అన్ని పనులు చేసేసుకొని ఫ్రెష్ అయ్యి ఒక మంచి జ్యూస్ తాగుదామని చెప్పేసి ఇప్పుడు నేను అగారో నుంచి తీసుకున్నటువంటి ఈ సిట్రస్ జ్యూసర్‌లో నేను జ్యూస్ అయితే చేసుకుంటున్నాను. అబ్బా! ఇది అసలు ఎంత బావుందంటే మీరు చెప్తే నమ్మరు. అన్ని ఫ్రూట్స్ తింటాను గానీ, ఆ బత్తాయిలు మాత్రం మా ఇంట్లో ఎప్పుడు పచ్చగా తెచ్చినవి పసుపు రంగులోకి వస్తాయి గానీ, దాన్ని కోసి తినేవాళ్ళే ఉండరు. అది కోసి తొనలు తీసుకునే టైప్ ఉండదు. జ్యూస్ చేసుకుందామంటే, రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం అంటే అవి అలాగా వాడిపోయేటివే. కానీ ఇది మాత్రం మన చేత్తో అవసరం లేకుండా చక్కగా జ్యూస్ చేసి పెడుతుంది. బత్తాయిలు వచ్చే టైంలో మనకి చాలా తక్కువ రేటుకి ఇస్తూ ఉంటారు. సో అలాంటప్పుడు తెచ్చుకున్నామనుకోండి, హాయిగా ఇంటిల్లిపాది ఎవరికి వాళ్ళు మంచిగా జ్యూసెస్ చేసుకోవచ్చు. దీంట్లో చేసేది ఏం లేదు. మీకు అటాచ్మెంట్స్ చూయించాను కదా, బేస్ అటాచ్మెంట్‌కి పైన ఆ రౌండ్‌గా ట్రాన్స్‌పరెంట్‌గా కనిపించే బౌల్ అటాచ్మెంట్, ఆ లోపల తిరగడానికి ఉండేది, దాని పైన మూత పెట్టేది. అంతే, సింపుల్ ఆపరేటింగ్ ఏం లేదు. ప్లగ్ ఆన్ చేసి అక్కడ లైటింగ్ కనిపిస్తుంది కదా, క్లిక్ చేస్తే మనం పైన పెట్టినటువంటి తొనకి అది అలా పైకి వెళ్తుంది. మళ్ళీ ఒకసారి కిందకొస్తుంది. కాసేపు నాకు మళ్ళీ కాస్త పైకెళ్తుందనమాట. సో 3 టైమ్స్ మనం వెయిట్ చేయాలి. సో అలా చేసిన తర్వాత మీకు ఆ డొప్ప చూపిస్తాను, మీరే ఆశ్చర్యపోతారు. కనీసం ఇంకెక్కడన్నా ఒక చుక్కన్నా వస్తదా అనేది లేకుండా మొత్తం పీల్చి పిప్పి చేసేసిందనమాట. అది మళ్ళీ ఎంత స్మూత్‌గా తిరుగుతున్నట్టుగా కనిపిస్తుంది వీడియోలో. కానీ చూస్తే మాత్రం ఒక చుక్క జ్యూస్ వేస్ట్ అవ్వకుండా మొత్తం పిండేసేసిందండి. రియల్లీ నాకైతే చాలా బా నచ్చింది. అగారో నుంచి ఓకే, సిట్రస్ జ్యూసరా, ఎన్నో సిట్రస్ జ్యూసెస్ ఉంటాయి గానీ, ఇది మన చెయ్యి పెట్టకుండానే చక్కగా చేసేస్తుంది. కాకపోతే ఏంటంటే ఒక్కొక్క తొన అయిపోయినప్పుడు దాని మూత తీసేసి మళ్ళీ ఇంకొకటి ఫిక్స్ చేయాలి. అదొక్కటే. మరి అసలు ఏ పని చేయకుండా మొత్తం రావాలంటే ఏ మిషన్ చేయలేదులెండి. మనిషి చేయి పడకుండా ఏ మిషన్ కూడా పని చేయదు. సో ఒక్కొక్క తొన అలా తీసుకొని మనమైతే పడి ఇలా రుద్దాలి. ఇక చేతులు ఒకళ్ళకి చేసిచ్చేసరికి మన పని అయిపోయి ఇంకొకళ్ళకి తినండి చాలులే, జ్యూస్‌లు తాగకూడదు, తింటేనే ఫైబర్ వస్తుందని చెప్పేసి మనం నీతులు చెప్తాము. కానీ ఇలా చేసిచ్చే మిషన్ ఉంటే మనం చేయకుండా ఉంటామా చెప్పండి జ్యూసెస్. ఇంకొకటేంటంటే కంప్లీట్‌గా ఫిల్టర్ అయి కాకుండా చక్కగా పల్పీగా వస్తుంది జ్యూస్ అనేది.
మనకి మరీ మొత్తం ఇప్పుడు మనం మిక్సీ ఏసుకొని ఏది చేసుకున్నా చేదొచ్చేస్తది. కానీ ఇలాంటివి చేసుకున్నామనుకోండి, హాయిగా పల్పీగా వస్తుంది. కంప్లీట్ జ్యూసు ఏం వేస్ట్ అవ్వకుండా వస్తుంది. ఆ డొప్పల్ని కావాలంటే ఎండబెట్టుకొని మంచిగా ఎండొచ్చినప్పుడు పొడి చేసుకొని ఫేస్ ప్యాక్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ఎంతసేపు దాన్ని అలా చూస్తూ నిలబడాలని చెప్పేసి హాయిగా గట్టు మీద కూర్చొని ఒక్కొక్కటి పెడుతూ ఉంటే చక్కగా జ్యూస్ రెడీ అయిపోయింది. ముందు ఆ చిన్న ఓపెన్ లాగా ఉంటుంది. అది తీసామంటే గ్లాస్ పెట్టుకుంటే అలా ధన్మని వచ్చేస్తదనమాట. సో, మన కోసం ఇంత చక్కగా చేసి పెట్టేదున్నప్పుడు ఎందుకు కష్టపడ్డాం అని చెప్పేసి గట్టు మీద కూర్చొని మళ్ళీ ఆ సందులోకి కుర్చీ తెచ్చి మళ్ళీ ఈ తలకాయ నొప్పంతా ఎందుకని హాయిగా గట్టు మీద కూర్చొని నీట్‌గా జ్యూస్ అంతా చేసేసాను. ఒక 4 బత్తాయిలు తీసుకుంటే నేను తీసుకున్నటువంటి గాజు గ్లాస్‌కి ప్యూర్‌గా చుక్క నీళ్ళు యాడ్ చేయకుండా కంప్లీట్ జ్యూస్ అయితే వచ్చేసింది. మరి అంత కాన్సంట్రేటెడ్‌గా తాగకూడదులెండి. ఒక 2 కాయలు చేసుకొని కాస్త సగం జ్యూస్‌కి సగం వాటర్ యాడ్ చేసుకున్నామనుకో పర్ఫెక్ట్‌గా ఉంటుంది. మరి మనము ఒకసారి చూస్తేనే కదా ఇది ఏమాత్రం పనిచేస్తుందో తెలియాలి. అందుకని 4 కాయలు కట్ చేశాను. కరెక్ట్‌గా ప్యూర్ నీట్‌గా కాన్సంట్రేటెడ్ జ్యూస్ అయితే 4 కాయలకి బాగా వచ్చింది. చక్కగా జ్యూస్ తాగేసాను. నాకైతే భలే హ్యాపీ అనిపించింది. కానీ క్యాలరీలు తక్కువ ఉంటాయండి బత్తాయి జ్యూస్‌లో. మిగతా వాటితో పోలిస్తే తీపి తక్కువ ఉంటుంది కాబట్టి షుగర్ ఉన్న వాళ్ళకి బత్తాయి జ్యూస్‌తో ఇబ్బంది ఉండదు. మనం పల్పీగా తాగుతున్నాం కాబట్టి మరీ అంటే పీచు పదార్థం లేని జ్యూస్ తాగినట్టుగా కూడా కాదు. మనకు ఆ పల్ప్ అంతా కూడా పైన రౌండ్‌గా కింద పెట్టాను చూడండి లోపల కనిపిస్తుంది. దాంట్లో ఉంటుంది. సో, మీరు ఆ పల్పుని తీసుకొని కొంచెం నోట్లో పెట్టుకొని తిని వచ్చిన విత్తనాలు తీసేసైనా పడేసేయొచ్చు. అప్పుడు అలా వేస్ట్ అవ్వదు. అబ్బా! అంత మెస్సీగా అంత కష్టపడి ఎవరు తింటారని అనుకుంటే మన దగ్గర జ్యూసర్ స్ట్రెయినర్ ఉంటుంది కదా! వడకట్టుకునేది. దాంట్లో ఇది మొత్తం ఏదైతే పల్పొచ్చిందో అది చేసేసి స్పూన్ తోటి చక్కగా ప్రెస్ చేసుకున్నామంటే మిగిలిన జ్యూస్ అంతా కూడా వడగట్టుకొని తాగాలంటే తాగేయచ్చు. పల్పీగా తినాలంటే తినొచ్చు. ఇట్లా అయినా తాగొచ్చు. ఇది ఎవరి ఇంట్రెస్ట్‌ని బట్టి. కొంతమందికి అబ్బా! ఇదెవరు తింటారు అని పడేస్తారు. కొంతమంది అయ్యో! వేస్ట్ అయిపోతుందని తినేవాళ్ళు ఉంటారు. అబ్బా! ఇదేం తింటాంలే అని చెప్పేసి వడగట్టుకునే వాళ్ళు ఉంటారు. సో, మీరు ఏ కేటగిరీయో నాతో చెప్పండి. అండ్ నేనైతే ఆల్రెడీ గ్లాస్ జ్యూస్ తాగాను కాబట్టి అంత హెవీ మీద ఇంకా పల్ప్ తినాలని అనిపించలేదు. అందుకని చెప్పేసి దాన్ని కాస్త వడకట్టేసి తాగేసాను. మీకు లింక్ డిస్క్రిప్షన్‌లో అండ్ పిన్ కామెంట్‌లో ఇస్తాను. కావాలంటే తీసుకోండి. రెగ్యులర్‌గా పిల్లలకైనా మీకు ఇంట్లో అయినా చేయడానికి అదేం పెద్ద ఎక్కువ హెవీ మిషన్ లాగాను లేదు. అలానే బోలెడన్ని అటాచ్‌మెంట్స్ కూడా లేవు. చిన్న మోటార్ ఉంది. దానిపైన పెట్టే బౌలు, దాంట్లో తిప్పేవి అలా తిరిగేది కింద అటాచ్‌మెంట్ లోపలిది. పైన మూత మనం ఫిక్స్ చేసేది అంతే. సింపుల్‌గా కడిగేసి అలా పక్కన పెట్టుకోవచ్చు. మళ్ళీ తీసేసి మిక్సీ జార్‌లాగా చిన్నగా ఓ పక్కన కాంపాక్ట్‌గా పెట్టుకోవచ్చు. హెవీ స్పేస్ తీసుకోదు. మనం రెగ్యులర్‌గా చేసుకునే జ్యూసులు మిక్సీలో తిప్పుకున్నా ఇవి మాత్రం అలాంటి సిట్రస్ ఫ్రూట్స్ కుదరవు కాబట్టి ఇలాంటి జ్యూసర్ అయితే మీకు టైమ్ సేవింగ్. సో, మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే తీసుకోండి. ఇంట్రెస్ట్ లేకపోతే పర్లేదండి. మేము మాన్యుయల్‌గా చేసుకుంటాము. మంచిది చేతులకి ఎనర్జీ వస్తది. కొంచెం క్యాలరీలు ఖర్చవుతాయి. ఆరోగ్యానికి మంచిది అనుకున్న వాళ్ళు మాన్యుయల్‌ది వాడుకోండి. ఎందుకంటే నా దగ్గర కూడా ఆల్రెడీ మాన్యుయల్‌ది ఉంది. మనకి అగారో నుంచి వచ్చింది కాబట్టి మీతో షేర్ చేశాను. అండ్ చక్కగా జ్యూస్ తాగిన తర్వాత ఇంకా ఆ ఫ్రూట్స్ అవి ఉన్నాయి. వాటిని ట్రేలో పెట్టొచ్చు. మన రెడ్ ట్రే ఉంది కదా! కాకపోతే దాంట్లో కొన్ని ఆల్రెడీ నేను తెచ్చినవి వేరేటివి ఉన్నాయి. అవన్నీ సర్దాలి. సో, అందుకని చెప్పేసి ఆ గట్టు ఒకటి మనకు ఓపెన్‌గా ఉంటది కదా! దాని మీద పెట్టేస్తాను. అండ్ నిన్న గోధుమలు కూడా అంతా శుభ్రం చేసి పట్టించాను. ఎప్పుడో తెచ్చారు కదండీ! ఇప్పుడు పట్టించడం ఏంటని మీరు అనుకోవచ్చు. మా హస్బెండ్ డ్యూటీ పని మీద వెళ్లారనమాట. సో, ఆయన లేరు ఇన్ని రోజులు. అందుకని మీకు సరిగ్గా వ్లాగ్స్ కానీ, నేను సరిగ్గా కుకింగ్ కానీ, వీడియోస్ కానీ ఏమీ చేయలేదు. సింగిల్‌గా ఉండడం, ప్రతిరోజు ఈ గణేష్ నిమజ్జనానికి ఉదయం, సాయంత్రం వెళ్ళడం, ఏదో ఒక ప్రసాదం తినడం అట్లా నా లైఫ్‌ని గడిపేశాననమాట. ఇంట్లో మనకి మా నాన్న వాళ్ళు ఉంటేనే ఇష్టంగా వంట చేయాలి, వండుకొని తినాలి అనిపిస్తది. మన వరకంటే నిజంగా లిటరల్లీ నా కోసం నేను ఒక్కరోజు కూడా ప్రాపర్‌గా అన్నం, కూర అయితే వండుకోలేదు. ఈ విషయం కూడా ఎందుకు షేర్ చేయలేదంటే ఇట్స్ నాట్ గుడ్ కదా! మనం పబ్లిక్‌గా ఇలా ఉన్నాము అని అలా చెప్పడం సేఫ్ కాదు కాబట్టి నా వ్లాగ్స్‌లో నేను అది మీతో చెప్పను లేక నేను షూట్ చేసింది చూపించేది లేక ఏదో కొంచెం మనకొచ్చిన ప్రమోషనల్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో వాటితోటి అలా టైమ్ పాస్ అయితే చేశాననమాట. మరీ వీడియోస్ లేవు మీతో టచ్‌లో లేనట్టుగా ఉండకుండా వాటినైతే పోస్ట్ చేశాను. ఇంకా ఈయన వచ్చేసారు కదా! హ్యాపీ. ఈ ఇద్దరం ఉన్నా కూడా వాళ్ళకంటూ కొంచెం వండుకున్నప్పుడు మనం కొద్దిగా వండుకొని తినాలనిపిస్తది కాబట్టి ఏమైనా కొంచెం కొత్తగా ట్రై చేయాలన్నా, ఏమైనా వండిన రెసిపీస్ మీతో చూయించడానికి నాకు అవకాశం ఉంటుంది. అందుకని ఇన్ని రోజులు చేయలేదనమాట. సో, ఫైనల్లీ వచ్చేసారు. ఐ యామ్ హ్యాపీ. ఇప్పుడు సేఫ్ అనమాట. మా పేరెంట్స్‌కి కూడా హమ్మయ్య! అనేసి అనుకుంటారు.
అంతే కదండి, ఎంత వయసు వచ్చినా కూడా తల్లిదండ్రులకి పిల్లలు సింగిల్గా ఉన్నారంటే కొంచెం భయమే ఉంటుంది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.